Hi guys, welcome to Cricket Chat with Venkatesh. T20 World Cup Day 1 రోజున రెండు మ్యాచ్లు చూసాం. రెండు మ్యాచ్లో కూడా హోస్ట్ నేషన్స్ అయిన యుఎస్ఏ అండ్ వెస్టిండీస్ విజయాలు సాధించాయి. సో హోస్ట్లకి ఆతిథ్య దేశాలకి రెండింటికి కూడా బోడీ లభించింది. దే షుడ్ బి హ్యాపీ. అండ్ వరల్డ్ కప్ కూడా ఒక మంచి స్టార్ట్, ఒక కిక్ స్టార్ట్ ఇచ్చాడు మ్యాన్ కాల్డ్ ఆరన్ జోన్స్. ఆరన్ జోన్స్ పేరు మనం ఎప్పుడు వినలేదు గతంలో, కానీ ఎంత బ్రహ్మాండంగా ఆడాడంటే 94 రన్స్ చేశాడు, నాట్ అవుట్ ఆఫ్ జస్ట్ 40 balls, 235 స్ట్రైక్ రేట్, 10 సిక్సర్లు బాధేశాడు. సో అమెరికాకు చెందిన ఈ ప్లేయర్ గతంలో వెస్టిండీస్కి ఆడిన వాడే, కానీ పుట్టింది యుఎస్ఏలో కాబట్టి అతనికి ఇక్కడ ఆడే అవకాశం వచ్చింది. అండ్ హీ హ్యాస్ షోన్ దట్ క్యారిబియన్ ఫ్లేవర్ ఇన్ హిస్ బ్యాటింగ్. సో క్రిస్ గేల్ తర్వాత ఒక T20 వరల్డ్ కప్ మ్యాచ్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన రికార్డ్ అతను సొంతం చేసుకున్నాడు. అండ్ దర్ ఆర్ సో సెవరల్ రికార్డ్స్. అండ్ హిస్ పార్ట్నర్షిప్ విత్ ఎడ్రిస్ గౌస్ కూడా గతంలో సౌత్ ఆఫ్రికాకి ఆడిన ప్లేయర్. సో ఇద్దరు కలిసి యుఎస్ఏకి ఒక ఫెసైల్ విక్టరీ అందించారు, చేజింగ్ 195 చేంజ్ చేస్తూ ఇంకా 14 balls మిగిలి ఉండగానే 7 wickets చేతిలో ఉండగానే యుఎస్ఏ తమ మ్యాచ్ గెలిచేసింది. పెద్ద కంపారిజన్, కానీ నాకేమనిపించింది అంటే, ఎలాగైతే ఐపీఎల్ స్టార్ట్ అయినప్పుడు దానికి బాజ్ మెకల్లమ్ ఎంత మంచి స్టార్ట్ అందించాడు ఒక బ్రహ్మాండమైన ఇన్నింగ్స్తో, అలాంటి ఒక స్టార్ట్ ఈ వరల్డ్ కప్కి ఈ ఆరన్ జోన్స్ అందించాడేమో అనిపించింది. ఎందుకంటే ఆ బిగ్ హిట్టింగ్ చాలా ఎక్స్ట్రాడినరీ లెవెల్లో ఉంది. స్పిన్నర్స్ మీద అతను విరుచుకుపడి, ఈవెన్ పేసర్స్ కూడా బాగా ఆడాడు. అండ్ హ్యాస్ దట్ ఎబిలిటీ టు హిట్ దోస్ సిక్సర్స్. ఒక సిక్స్ అయితే 103 meters సిక్స్ కూడా కొట్టాడు. అండ్ వాళ్ళిద్దరు పార్ట్నర్షిప్ 100 runs 42 balls చేశారు. 14.5 runs ఎంతో ఆ రన్ రేట్తో వాళ్ళిద్దరూ ఆ సెంచరీ పార్ట్నర్షిప్ సాగింది బిట్వీన్ జోన్స్ అండ్ గౌస్. సో దట్ వాస్ వెరీ వెరీ ప్రొడక్టివ్ అండ్ వెరీ వెరీ క్విక్. 195 చేంజ్ చేస్తూ అంతకుముందు కెనడా బాగా బ్యాటింగ్ చేశారు. కెనడాలో మలీవాల్ ప్లేయర్, ఇండియన్ దలీవాల్ అనే ప్లేయర్ ఒక 50 చేశాడు. కెనడా వాళ్ళు బాగానే ఆడారు. ఇంకొక శ్రేయాస్ మోబా 32 నాట్అవుట్ చేశాడు, 200 స్ట్రైక్ రేట్తో. అది తెలుగు పేర్లా ఉంది, చూడాలి, నేను చెక్ చేస్తాక ఆరిజిన్ తెలియలేదు. మరి మన తెలుగు పోరాడే మాకు కెనడాలో సెటిల్ అయిన ఎక్కువ ఇండియన్ నేమ్స్ కనిపిస్తున్నాయి ఇక్కడ కెనడియన్ టీంలో. వాళ్ళు 194 చేశారు, బాగానే చేశారు. యుఎస్ఏ దాంట్లో అలీ ఖాన్ అనే పేరు మనం విన్నాం. అతను ఐ థింక్ కేకేఆర్ ఐపీఎల్ టీంలో ఉన్నాడు కొన్నిసార్లు, కానీ అతనికి అవకాశం రాలేదు. అలీ ఖాన్ ఉన్నాడు. తర్వాత హర్మీత్ సింగ్ అని ఒక లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్. ఈ ప్లేడ్ కపుల్ ఆఫ్ వరల్డ్ కప్స్, అండర్-19 వరల్డ్ కప్స్ ఫర్ ఇండియా. అండ్ ఆ రాజస్థాన్ రాయల్స్లో కొన్ని రోజులు ఉన్నాడు అతను. సో అలాంటి ప్లేయర్స్ ఉన్నారు యుఎస్ఏ బౌలింగ్ లైనప్లో. కోర్స్ మన ఇండియన్ ప్లేయర్స్ లైక్ ఉన్ముక్ చేన్ లాంటి పేర్లు కనబడట్లేదు. బట్ స్టిల్ దే సెలక్షన్ విషయంలో కూడా కొన్ని ఇష్యూస్ ఎదురైనట్టుగా అనిపించింది. సెలక్షన్ విషయంలో కొన్ని రాజకీయాలు ఉన్నట్టుగా. బట్ వాట్ ఎవర్, ది టీమ్ ఈజ్ వెరీ గుడ్. 194 చేసినా సరే కెనడా కెప్టెన్ తర్వాత మ్యాచ్ తర్వాత అదే చెప్పాడు, అంత స్కోర్ చేసిన తర్వాత మేము గెలుస్తాం అనుకున్నాడు. కానీ ఈ ఆరన్ జోన్స్ అండ్ గౌస్ కలిసి బ్రహ్మాండమైన పార్ట్నర్షిప్ అంది. యాక్చువల్లీ కెనడా ఓపెనింగ్ బౌలర్స్కి అండర్ లైట్స్ బాల్ స్టార్టెడ్ స్వింగింగ్. వాళ్ళకి మంచి స్వింగ్ దొరికింది. సెవెంత్ ఓవర్లో జోన్స్ బ్యాటింగ్ వచ్చేసరికి 42 for 2 స్కోర్. అంటే ఆ స్టేజ్లో వాళ్ళు చాలా కష్టాల్లో ఉన్నట్టు చెప్పాలి. 194 చేజ్ చేసినప్పుడు మీరు పవర్ ప్లేలో కనీసం ఒక 50 runs అని చేయాలి. కానీ 7th over నాటికి 42 మాత్రం ఉంది స్కోర్. కానీ జోన్స్ అక్కడి నుంచి వాళ్ళ స్పిన్నర్స్ మీద విరుచుకుపడిన తీరు, 10 సిక్సర్లు బాదిన స్టైల్, దాంతో ఏంటంటే యుఎస్ఏకి ఒక బ్రహ్మాండమైన విజయం లభించింది. సో మిగతా టీమ్స్, యుఎస్ఏ మన ఇండియా గ్రూప్లోనే ఉంది, మనం మర్చిపోకూడదు. ఇండియాకి కానీ పాకిస్తాన్ కానీ ఐర్లాండ్ కానీ వాళ్ళకు వార్నింగ్ సర్వ్ చేశారు, మమ్మల్ని అంత తేలిక తీసుకోకండి అని చెప్పి. మీరంతా ఈ రికార్డులన్నీ కూడా ఈ చిన్న టీమ్స్ ఆడుతున్నప్పుడు వాటి మీద చాలా రికార్డ్స్ వస్తాయి, ఆ పెద్ద కేర్ చేయాల్సిన అవసరం లేదని చెప్పి అగ్రీడ్. ఇప్పుడు ఈ అసోసియేట్ టీమ్స్ మధ్య ఆడుతున్నప్పుడు చాలా రికార్డ్స్ అన్ని టంబుల్ అవుతున్నాయి. బట్ స్టిల్ ది వే జోన్స్ అండ్ గౌస్ బ్యాటెడ్, దట్ వాస్ బ్రిలియంట్. సో యుఎస్ఏకి ఒక మంచి విజయం, మంచి స్టార్ట్ లభించింది వాళ్ళకి. సెకండ్ మ్యాచ్ ప్రావిడెన్స్లో జరిగింది, గయానాలో, బిట్వీన్ వెస్టిండీస్ అండ్ పాపువా న్యూగిని గురించి మనకు పెద్దగా తెలియదు. వాళ్ళ దేశం పేరు పొడుగ్గా ఉంది, కానీ వాళ్ళ ప్లేయర్స్ పేర్లు చిన్నగా ఉన్నాయి. బావ్,
తర్వాత వాలా, హిరి హిరి, ఇలాంటి పేర్లు ఉన్నాయి. వాళ్ళు గమ్మత్తుగా ఉన్నాయి పేర్లు, 3 అక్షరాల పేర్లు, 4 అక్షరాల పేర్లు. బాగున్నాయి పేర్లు, బాగున్నాయి. బాగానే ఆడారు వాళ్ళు పాపం. ఎందుకంటే 136 రన్స్ చేశారు. దాంట్లో బావు ఒక 50 చేశాడు, వాజ్ ఇంప్రెసివ్. వాళ్ళ కెప్టెన్ అసద్ వాలా 20 ఎంతో చేశాడు ఓపెనర్గా వచ్చి. బౌలింగ్ బాగా చేశాడు, 2 వికెట్స్ తీశాడు, తక్కువ రన్స్ ఇచ్చాడు. సో వాళ్ళ స్పిన్నర్స్ కూడా రాణించారు, అండ్ వెస్టిండీస్ మేడ్ హెవీ వెదర్ ఆఫ్ దట్ స్మాల్ టార్గెట్. 136 కదా, 136 ఈజీగా చేసి డౌన్ చేయొచ్చు. బ్రాండన్ కింగ్ 30 చేశాడు, జాన్సన్ చార్ల్స్ గోల్డెన్ డక్. నికోలస్ పూరన్ 20-30 కొట్టాడు, కానీ అతను రన్నే బాల్ స్కోర్ చేశాడు. మొన్న యుఎస్ఏతో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్, యుఎస్ఏతో కాదు సారీ ఆస్ట్రేలియాతో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్లో ఆస్ట్రేలియాని ఓడించాడు. అతను బ్రహ్మాండమైన ఇన్నింగ్స్ ఆడాడు, గోల్డెన్ 6 కొట్టాడు. కానీ ఇక్కడ మాత్రం రన్ ఏ బాల్ అగేన్స్ట్ పాపువా న్యూ గిని. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ క్రికెట్. మీరు అంటారు ఫిక్సింగ్ ఫిక్సింగ్. ఒకసారి బ్యాట్ నడవదు. ఒకసారి నేను వీడియోలు చేస్తాను, ఒక రోజు వీడియో బాగా వస్తుంది, ఒక రోజు బాగా రాదు వీడియో. చెప్పలేకపోతాం, సరిగ్గా ఫ్లో రాదు. సో ఒకసారి అంత గొప్ప బ్యాట్స్మెన్ నికోలస్ పూరన్ ఈస్ దేర్ బెస్ట్ బ్యాట్స్మెన్ అండ్ హీ స్కోర్డ్ ఎట్ రన్ ఏ బాల్. అలా అవుతుంటుంది, దట్ హ్యాపెన్స్. దట్ ఈస్ ది బ్యూటీ ఆఫ్ క్రికెట్. బట్ రోస్టన్ చేజ్, మన కేఎల్ రాహుల్ లాగా అతను టెస్ట్ మ్యాచ్ ప్లేయర్ అనుకుంటాం, కానీ అతను హ్యాస్ ప్రూవ్డ్ హిస్ కేపబిలిటీ. 42 నాట్ చేశాడు, బౌలింగ్ కూడా బాగా, ఒక బ్యూటిఫుల్ క్యాచ్ పెట్టాడు బ్యాక్వర్డ్ పాయింట్లో. సో రోస్టన్ చేజ్ వాస్ దేర్ టిల్ ద ఎండ్. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అతనికే వచ్చింది. 42 నాట్అవుట్ విత్ 140-150 స్ట్రైక్ రేట్. స్ట్రైక్ రేట్ ఇస్ ఆల్సో గుడ్. సో ఒక స్టేజ్లో లాస్ట్లో కాస్త టార్గెట్ టఫ్ అవుతుందేమో అనిపించింది, ఎందుకంటే రోహన్ పవల్ కూడా అవుట్ అయిపోయాడు. బట్ రసల్ వచ్చి 9 బాల్స్లో 12-15 కొట్టాడు, 6 కొట్టాడు. దాంతో ఇంకా 1 ఓవర్ మిగిలిగానే వాళ్ళు టార్గెట్ రీచ్ అయ్యారు. మొత్తం మీద వెస్టిండీస్ అంత ఇంప్రెసివ్గా స్టార్ట్ చేయలేదేమో అనిపించింది. బట్ ఒకటి మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, పాపువా న్యూ గిని స్పిన్నర్స్ కానీ వెస్టిండీస్ స్పిన్నర్స్ కానీ పూర్తిగా సక్సెస్ అయ్యారు. వెస్టిండీస్ స్పిన్నర్స్ అయితే అఖిల్ హుసేన్ 3 ఓవర్స్లో 9 రన్స్ మాత్రం ఇచ్చి 1 వికెట్ తీశాడు. తర్వాత గుటకేష్ మోతీ కానీ రోస్టన్ చేజ్ కానీ చాలా ఎఫెక్టివ్గా, చాలా టైట్గా బౌలింగ్ వేశారు. అంటే పాపువా న్యూ గిని వీక్ అప్ అని అనుకోండి. అంటే ఈవెన్ పాపువా న్యూ గిని స్పిన్నర్స్ కూడా, కరికో అనే స్పిన్నర్ కానీ, దిస్ మ్యాన్ అసద్ వాలా వాళ్ళ కెప్టెన్ కానీ, వాళ్ళు కూడా చాలా ఎఫెక్టివ్ అనిపించారు. సో మనకి క్లియర్గా ఫస్ట్ మ్యాచ్లోనే ఒక ఇండికేషన్ వచ్చింది. అదేంటంటే వెస్టిండీస్ లెగ్ ఆఫ్ ది టోర్నమెంట్లో డెఫినెట్గా స్పిన్నర్స్ విల్ హోల్డ్ ద కీ. స్పిన్నర్స్ రోల్ చాలా కీ రోల్ ప్లే చేస్తారనేది మనకి అక్కడ స్పష్టంగా, ముఖ్యంగా ఫింగర్ స్పిన్నర్స్. మామూలుగా లెగ్ స్పిన్నర్స్కి ఎక్కువగా T20 ఫార్మాట్లో వికెట్స్ రావడం చూస్తాం, కానీ కెరీబియన్ పిచెస్ పైన ఫింగర్ స్పిన్నర్స్కి ఎక్కువ పర్చేజ్ లభిస్తుంది అని చెప్తున్నారు. సో దానికి ఇక్కడ ఇండికేషన్, వెస్టిండీస్ ప్లేడ్ ఆల్ 3 బౌలర్స్ ఆర్ ఫింగర్ స్పిన్నర్. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్స్, ఫాస్ట్ స్పిన్నర్తో వెళ్ళారు వాళ్ళు మ్యాచ్లోకి. సర్ప్రైజింగ్లీ హెట్మైర్ వాజ్ నాట్ సెలెక్టెడ్. దట్ ఈస్ రియలీ సర్ప్రైజింగ్. దే ప్రిఫర్డ్ షెర్ఫైన్ రూదర్ఫర్డ్. బట్ వాళ్ళ ఫింగర్ స్పిన్నర్స్ హ్యావ్ డన్ ద ట్రిక్. సో అది పరిస్థితి. స్పిన్నర్స్ ఆర్ గోయింగ్ టు హోల్డ్ ద కీ. పర్టికులర్లీ దట్ ప్రావిడెన్స్ గ్రౌండ్ కూడా చాలా పెద్దగా ఉంది, సైజ్ వైజ్ ఇస్ బిగ్గర్ కంపేర్డ్ టు అదర్ గ్రౌండ్స్ ఇన్ క్యారిబియన్. సో స్పిన్నర్స్ సక్సెస్ అవుతారు, స్పిన్ మంత్రం పనిచేస్తారనడానికి మనకి ఇండికేషన్ దొరికింది. సో హోస్ట్ నేషన్స్కి మంచి స్టార్ట్ లభించింది. సో డే 1 has been good, particularly USA's victory and the kind of batting display they have given has given the World Cup a very good start. Kada?